హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటో తెలుసా? జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అయితే చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేయొచ్చండి. కాకపోతే జున్ను పాలు దొరికినప్పుడల్లా జున్ను వండుకోండి, ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏంటి కావాలో చూద్దాం. మరి జున్ను పాలు, మామూలు పాలు, తగినంత బెల్లం, మిరియాలు. ప్రాసెస్లోకి వెళ్దాం. మరి నేను ఇక్కడ 2 గ్లాసులు జున్ను పాలు తీసుకున్నాను. ఇవి రెండో రోజు పాలండి. అలాగే ఈ 2 గ్లాసులు జున్ను పాలకి 2 గ్లాసులు మామూలు పాలు కూడా పోసుకున్నాను. నేను ఎందుకంటే వంతు వేసుకున్నాను. నాకు జున్ను టైట్గా కావాలి కాబట్టి అలా వేసుకున్నాను. మీకు కొంతమందికి లూజ్గా ఇష్టం, వాళ్ళు 1 గ్లాస్ పాలకి 3 గ్లాసులు మామూలు పాలు వేసుకుంటే లూజ్గా వస్తుంది. ఇలాగ 2 పాలు కలుపుకున్న తర్వాత దాంట్లో మనం సరిపడినంత, మన టేస్ట్కి సరిపడినంత బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. అయితే బెల్లంతోనే కాదు, పంచదారతో కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. పంచదారతో అయితే పంచదారతో, బెల్లంతో అయితే బెల్లంతో చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని బాగా కరిగించినట్టు కలుపుకోవాలి. ఆ బెల్లం ముక్కలన్నీ బాగా కరిగిపోవాలి. జున్ను హెల్త్కి చాలా మంచిదండి. ఈ జున్ను పాలలో విటమిన్ B12, డి విటమిన్ అన్నీ ఉంటాయి. కాకపోతే దొరికినప్పుడు జున్ను కంపల్సరీగా మనం తినాలి. ఇలాగా బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత దాంట్లోని 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలండి. అంటే కొద్దిగా వేయటం వల్ల ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగ 2 స్పూన్స్ షుగర్ వేసుకుని ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. బెల్లం, పంచదార అంతా కరిగినట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పాలను మనం వడకట్టుకోవాలి. ఎందుకు వడకట్టుకోవాలంటే బెల్లంలో అప్పుడప్పుడు చిన్న డస్ట్ ఉంటుంది కదండి, అది పోవటానికి మనం వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న పాల్లోని దంచి ఉంచిన మిరియాలు కలపకూడదు, అలా పైన వేసుకుని మనం ఇప్పుడు ఇది కుక్కర్లో పెట్టుకోవాలి. కుక్కర్లో నీళ్ళు పోసుకుని పైన గిన్నె పెట్టుకుని మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఇది మనం వండుకోవాలి. సేమ్ రైస్ ఎలా వండుకుంటాం అలాగా యాస్టీజ్ అలాగేనండి. అంతేనండి, 3 విజిల్కి జున్ను రెడీ. చూడండి, వేడిగా జున్ను రెడీ. అంతే, సర్వింగ్ బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోవటమే. టేస్టీగా జున్ను రెడీ.